శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కొంచెం 2 రోజుల నుంచి మొన్న ఎప్పుడో బయటికి వెళ్ళాను. సండే ఆ రోజు రాత్రి నుంచి కొంచెం ఒంట్లో సులువు లేదండి, ఫేవరిష్గా ఉండవు. ఏంటో ఎండ దెబ్బ తగలలేదు, ఇంట్లోనే ఉన్నాను వెళ్ళిన చోట కూడా. కానీ ఎండ దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది అలా ఉంది. ఏవో లిక్విడ్స్ అవి తీసుకున్న డైజెషన్ ఇది పోయింది, అన్నం కూడా అరగట్లేదు. ఇవాళ సాయంత్రం దాకా చూసి కొన్ని ఏవో మందులు నాకు తెలుసు వేసుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అది జరుగుతుంది అనుకుంటున్నాను, వెళ్దాము సరే అనుకుంటున్నాను. చాలా ఏంటో నీరసించిపోయినట్టు, సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవట్లేదు, సరిగ్గా లేదు. అయితే ఈరోజు వీడియో నిన్న యుద్ధం అమెరికా ఆర్మీని దింపుతోంది ఇవన్నీ చెప్పాను కదా. అయితే ఆర్మీ వెళ్ళిన పని అయింది. ఇరాన్లో అణు ఆయుధ సంపత్తిని లేకుండా చేయడమే మా లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరింది. ఇరాన్ ఒప్పందాలకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వెనుదిరుగుతున్నామని ట్రంప్ గారు మళ్ళీ ప్రకటన చేశారు. ఏది ఎలా జరుగుతుందో ఎంతవరకు జరుగుతుందో తెలియట్లేదు. కానీ జరగవలసిన నష్టం చాలా అయితే జరిగిపోయింది. పోనీ ఇప్పటికైనా యుద్ధం ఆపేస్తే నయం అని సంతోషిస్తాం కదా. ఈ లోపల పండితులు ఇది ఇక్కడతో ఆగలేదు, ఇంకా 2 వినాశనాలు ఉన్నాయి. నేను ఇష్టం అని చెప్తున్నారు. ఈ యూట్యూబ్లో వచ్చే యువత పిచ్చి మెసేజ్లు, చాటింగ్లు ఇవే కాకుండా ఈ పండితులు చెప్పే భయానక నిజాలు అనుకుంటూ చెప్పే కూడా ఎవరైనా ఆప్ చేస్తే బాగుండండి. ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏదైనా మన జీవితంలో అయినా, నిత్య జీవితంలో ఏదైనా వస్తుంది అంటే అదేదో భూతంలా మనని భయపడుతుంది. అప్పటికప్పుడు వచ్చి పడింది అనుకోండి, మనమే ధైర్యంగా ఎలాగోలా పరిస్థితిని ఎదుర్కొంటాం. ఎప్పుడు వాస్తవం కన్నా ఊహ ఎక్కువ భయంగా ఉంటుంది. ఏదో వస్తుంది, ఏదో అయిపోతుంది అని చెప్పి అలా భయపెట్టే ఇది వీళ్ళెవ్వరికీ లేదు. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ నీతి తప్పే అని ఎంత బాధపడుతున్నామో వీళ్ళు అంతే. ఎప్పుడు భవిష్యత్తును ముందు జనాలకు ఎప్పుడూ తెలియచేయకూడదు, అది శాస్త్రంలోనే ఉంటుంది. మరి ఎందుకు వీళ్ళు ఆ కామేశ్వర గారు అందరూ యూజ్ పెంచుకుందుకు నా జీవితాన్ని వాడుకుంటున్నారు అంటుంది ఆవిడ సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ చేసుకుని. వాళ్ళు కాదు, ఈ పండితులు యూజ్ కోసం నోటికొచ్చినట్టు భయాలన్నీ చెప్పేస్తూ నాశనం తప్పదు, వినాశనం తప్పదు, వాళ్ళు తప్పదు దాన్నే స్వీకరిస్తారు. ఏం చేస్తారు? మీకు తప్పించగలిగితే హోమాలు, పూజలు, జపతపాలు చేయించి తప్పించండి. అంతేకాని జనాలకి అక్కర్లేని మెసేజ్ వాళ్ళ మైండ్లోకి పంపకండి. మీరు ఏది ఎలా అంటే శివుడాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదని ఈశ్వర సంకల్పం ఉంటే అలాగే జరుగుతుంది. ఏదో మీరు సాక్షాత్తు దిగి వచ్చిన ఈశ్వరుడు కూడా అలా చెప్పి ఎవరిని బాధ పెట్టడు. ఎందుకంటే అది దైవత్వ లక్షణం కాబట్టి ఒక మనిషిని భయపెట్టడం, మనుషుల్లోకి భయాన్ని చొప్పించడం అన్నది అదొక అసుర లక్షణం. ఈ పండితులంతా దయచేసి మేం చెప్పిందే కరెక్ట్ అయిందని గొప్పలకు పోవడానికి ప్రతి వాళ్ళు రకరకాల భయాల్ని జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అలా భయపడుతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. వాళ్ళ జాతకాలు బాగుండవు, బాబోయ్ ఇలా జరుగుతుంటావు తర్వాత అలానే భయపడతారా? ప్రపంచమే వినాశనం అయిపోతుందని భయపడతారా? ఎన్నింటికి జనం భయపడతారు? యూట్యూబ్ చూడడం మానేసేయడం మంచిది అని సలహా చెప్పచ్చు, కానీ అది జనాల జీవితంలోంచి తీసేయడం అన్నది చాలా కష్టం. ప్రతి వాళ్ళకి పని చేసుకోవడం, పని అయిపోయాక యూట్యూబ్ తీసుకుని కూర్చోవడం, ఫోన్ తీసుకుని వాటిని చూడడం అన్నది అది ఒక మంచినీళ్ళు తాగడం, తినడం ఎలాగో అది కూడా ఒక సర్వసాధారణ విషయం అయిపోయింది. దాన్ని ఎవరూ తీయలేరు. దయచేసి పండితులు అందరూ మీకు చేతనైతే ప్రపంచ శాంతిని కోరండి, అంతే తప్ప ఎవరిని భయపెట్టద్దు. ఇదే అందరినీ కోరేది. ఇదండి ఈ సంగతి. రకరకాల ప్రతిదానికి రెమెడీ ఉంటుందని చెప్పాను కదా. అలాగే యుద్ధం వస్తుంది. ఇప్పుడు వరుణ జపాలు అవి చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద తిరుపతి అక్కడ గుళ్ళలో. కరువు వచ్చినా, వర్షం రాకపోయినా అది జరగడం, వర్షం పడడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే శాంతికి కూడా జరుగుతాయి. ఎందుకు జరగవు? ఏదైనా గొడవ జరిగినప్పుడు శాంతి చర్చలు జరిపితే ఫలితం ఉంటుంది కదా, ఎక్కడో అరుదుగా తప్ప. అలాగే దీనికి పరిహారం ఉంటుంది.
మీకు వీలైతే ఆ పరిహారం చేయండి. లేకపోతే నోరు మూసి కూర్చోండి తప్ప జనాల్ని భయపెట్టే హక్కు మీకు లేదు. అలాగే చూడడం మానేయండర్రా అలాంటి వెర్రివి అంటే జనాలు వినరు. జనాలు చెప్పాగా మంచినీళ్ళు తాగడం, భోజనం చేయడం అన్నది ఎలా మన దైనందిక కార్యక్రమాల్లో ఒకటి ఎలాగో యూట్యూబ్ తీయడం, అందులో వచ్చే వీడియోలు చూడడం అన్నది కూడా ఒక భాగం అయిపోయింది. అంతలా జీవితంలో కలిసిపోయింది. అందుకని దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఎవరు భయపడద్దు, ఎవరికి వాళ్ళు అంతా బాగుంటుంది, అంత ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ గుడ్ అలా అనుకుంటూ వెళ్ళిపోవడమే. జీవితం అంటేనే అంత. ఈ ఎండాకాలం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తీరు పురుషుని నాకు ఎందుకో పాడైపోయింది. అది కాసేపు బయటికి వెళ్ళిన పాపానికి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా నేను ఎండలో తిరిగేయలేదు, నడిచేయలేదు, ఏమీ చేయలేదు. ఎందుకో తెలీదు. ఒక్కొక్కసారి టైం బాగుండని టైం ఉంటుంది, హుషారుగా ఉండే టైం ఉంటుంది. ప్రస్తుతం బాగుండని టైంలో ఉన్నాను. నీరసంగా ఏమి కూడా తినలేకపోతున్నాను. తినాలని అనిపించట్లేదు. మరీ నీరసంగా ఉండి తిన్నా అవేమీ అరగడం లేదు. లైట్ ఫుడ్ తీసుకున్నా సరే. ఈరోజు సాయంత్రం ఎలాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇదండి సంగతి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు అందరూ మిగతా గొడవలు మానేసి ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ వహించుకోండి. అది ముఖ్యమైన విషయం. మన డే హ్యాపీగా స్టార్ట్ అవ్వాలంటే. ఇదండి. మరి ఉండనా? మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాలు.